హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మీరు టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తుంటే కనుక మీకు అర్థమైతే ఉంటుంది. సో బెట్టింగ్ యాప్స్, సో ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చాలామంది చూస్తుంటారు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తారు. లైవ్లో గేమ్ ఆడుతూ చూపిస్తూ లేదా రికార్డింగ్ వీడియో చూపిస్తూ. సో ఇలా అయితే బెట్టింగ్ యాప్స్ మీద మనకి చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి కొంచెం మీకు డీటెయిల్గా చెప్తామని చెప్పి ఈ వీడియో. సో నేను ఇది బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. అండ్ మన ఛానల్కి కూడా ప్రీవియస్గా కొన్ని బెట్టింగ్ యాప్స్ అయితే ఈమెయిల్స్ అయితే చేసాయి. సో 1000 సబ్స్క్రైబర్స్, సో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి కూడా వీళ్ళైతే ఈమెయిల్స్ అయితే పెట్టారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని. సో అసలు ఈ వీడియో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎలా వస్తాయి మనీ, ఏంటి, ఏ బేస్, ఇవన్నీ అయితే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఎలా ఇన్ఫ్లుయెన్సర్స్ మనీ ఎర్న్ చేస్తారు, సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో ఎంతమంది బెట్టింగ్స్ యాప్స్లో లాస్ అయ్యారో సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో చూసే వాళ్ళకి అర్థమవుతుంది సో ఎంతమంది అయితే ఉన్నారో ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయిన వాళ్ళని మీకు కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే బెట్టింగ్ యాప్స్ చాలా రకాల యాప్స్ ఉన్నాయి. సో పేర్లన్నీ కూడా నేను చెప్తాను. రమ్మీ సర్కిల్, సో 1xBet, ఇలా చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో వీటిల్లో ఏంటంటే ఇలా సబ్స్క్రైబర్ బేస్ ఎంత ఉన్నారని చూడరు వీళ్ళు. సో మీకు మినిమం కొన్ని వ్యూస్ వస్తున్నాయి ఛానల్లో వీళ్ళు చూస్తారు. ఛానల్లో మనకి వీళ్ళకి సపరేట్ పిఆర్ టీమ్ లాగా అయితే ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ లాంగ్వేజ్ టీమ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళ పని ఇదే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, సో వీటిల్లో అయితే వీళ్ళు చెక్ చేస్తూ అయితే ఉంటారు. సో మినిమం వాళ్ళకి వ్యూస్ క్రైటీరియా అయితే ఉంటుంది. సో అంత వ్యూస్ జనరేట్ అవుతున్నాయా మంత్లో అని అయితే క్యాలిక్యులేషన్ చేసుకుని సో వాళ్ళ క్రైటీరియా మీట్ అయితే చాలు ఇమీడియట్గా అయితే మెయిల్ అయితే చేసేస్తారు. సో మెయిల్ కూడా మేము ఇలా చాలా రకాల పేమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు ఓన్లీ వీడియో చేసినందుకు కాదు, సో కపుల్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అయితే మెయిల్ చేస్తారు. సో మెయిల్లో ఒక అమౌంట్ అయితే చెప్పరు, పర్సంటేజ్ వైజ్ చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 50%, 70% లేదా 20%, అలా కొన్ని పర్సంటేజెస్ అయితే చెప్తారు. సో ఆ పర్సంటేజెస్ ప్రకారం అయితే స్టార్టింగ్ ఇనీషియల్ మెయిల్ అయితే ఉంటుంది. సో మీరు దానికి ఇంట్రెస్టెడ్ అండ్ రిప్లై ఇచ్చాక మీకు ఇంకా ఫర్దర్ స్టెప్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇనీషియల్ మెయిల్ పంపుతారు, మనం అయితే ఇంట్రెస్టెడ్ అన్నాం. తర్వాత వీళ్ళు కొన్ని ఫైల్స్ అయితే పంపిస్తారు. సో మన ఫైల్స్ ఓపెన్ చేస్తే అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ డెమో అకౌంట్ దగ్గర నుంచి స్క్రీన్ రికార్డింగ్, వీడియో, సో వాళ్ళే చెప్తారు మనం వీడియో ఎలా చేయాలని కూడా. మీరు మామూలుగా ఈ వీడియో రికార్డ్ చేయడం కాదు, సో వాళ్ళకి ఎలా కావాలో వీడియో ఆ విధంగా అయితే వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ముందు డెమోగా ఒక వీడియో కూడా అయితే పంపించేస్తారు, మాకు ఇలా రికార్డ్ చేసి మీరు మమ్మల్ని ప్రమోట్ చేయండి లేదా ఈ వీడియోని యూజ్ చేసుకుని మమ్మల్ని అయితే ప్రమోట్ చేయండి అనేది వాళ్ళు క్లియర్గా అయితే చెప్పేస్తారు. సో ఎలా ప్రమోట్ చేయాలో కూడా వాళ్ళే చెప్తారు, మన హ్యాండ్స్లో అయితే ఉండదు. సో నాకు అలా చాలా మెయిల్స్ వచ్చాయి, అందులో అయితే చూశాను నేను. సో అందుకనే నేను ఇవైతే చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో అయితే చూపించు బెట్టింగ్లో నేను ఇలా పెడుతున్నాను, సో నాకు ఎంత అమౌంట్ వచ్చింది అని చూపిమంటారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఫ్రీ డెమో అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ మీరంతా ఓకే అనుకుంటే మీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్, మీ పేరు, అన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నాక వాళ్ళే ఒక డెమో అకౌంట్ క్రియేట్ చేసి మీకు ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చేస్తారు. సో మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ చేసుకుంటే చాలు. సో ఆ అకౌంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు ఎంత పేమెంట్, డబ్బులు ఏం మీరు పేమెంట్ చేయట్లేదు, ఐ మీన్ మీరు అందులో అయితే ఏం డబ్బులు యాడ్ చేయట్లేదు. బట్ మీకు యాడ్ చేసినట్టు మీరు అమౌంట్ ఎంత అయితే యాడ్ చేస్తారో ఆ అమౌంట్ యాడ్ అయిపోయినట్టు చూపిస్తుంది. బట్ అఫీషియల్గా మీ అకౌంట్లో నుంచి ఏం డబ్బులు కట్ అవ్వు అండ్ మీ అకౌంట్లో నుంచి కట్ అయ్యి అందులోకి అయితే వెళ్ళవు. సో జస్ట్ మీరు 1000 రూపీస్ అంటే 1000 రూపీస్ యాడ్ బ్యాలెన్స్ అని అయితే అయిపోతుంది. సో మీరు ఇప్పుడు చూసారంటే ఈ ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి కదా, సో ఆన్లైన్ ట్రేడింగ్, సో ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, వీటిల్లో మనకి డెమో అకౌంట్ అని చెప్పి ఎలా వస్తుంది. సో మీరు ఏమంటే జస్ట్ ఒక అమౌంట్ అయితే ఉంటుంది, ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు అఫీషియల్గా మీకు ఓకే అర్థమయ్యాక, మార్కెట్ అర్థమయ్యాక అప్పుడు మీరు ఒరిజినల్ అకౌంట్కి వచ్చి మీరైతే ట్రేడింగ్ చేయండి అని అలా అయితే చెప్తారు. సో అదే డెమో అకౌంట్ మనకైతే ఇస్తారు. సో అలాంటిదే. సో ఇక్కడ డెమో అకౌంట్లో మీరు అమౌంట్ యాడ్ చేస్తే యాడ్ అయిపోయిందని చూపిస్తుంది. సో అది మీ ఇష్టం, 1 lakh పెడతారా, 2 lakhs పెడతారా, 10,000 పెడతారా, 1 crore పెడతారా, జస్ట్ మీరు అమౌంట్ టైప్ చేసి యాడ్ అని కొడితే అది యాడ్ అయిపోయినట్టు అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసారనుకోండి,
సో చాలామంది యాడ్ చేసినట్టు చూపిస్తారు కానీ సో వాళ్ళ అకౌంట్లో ఇదిగోండి ఇంత కట్ అయిందని అయితే చూపిరు. యాడ్ చేస్తున్నట్టు చూపిస్తారు, యాడ్ అయిపోయిందని చూపిస్తారు. మనం అకౌంట్లో నుంచి డబ్బులు 1 రూపీ మనం గూగుల్ పే, ఫోన్పే ఏం చేసినా ట్రాన్సాక్షన్ చేసినా మనకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని. సో ఆ హిస్టరీ ఎవరు చూపిరు. అండ్ ఏదైనా అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఈజీగా ఎడిట్ చేసేయచ్చు. సో అంతేగాని ఇలా కట్ అయ్యింది ఇమీడియట్గా మీరు డబ్బులు వేసారనుకుంటే పైన పాపప్ మెసేజ్ వచ్చేసింది ఇమీడియట్గా ఇదిగోండి కట్ అయిందని. విత్ ఇన్ 2 minutes లోపల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కానీ ఇమీడియట్ ట్రాన్సాక్షన్ అయితే మీకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పుడు మనీ యాడ్ చేశారన్నా కానీ యాడ్ చేసినట్టు మీకు పైన పాపప్ మెసేజ్లో మనీ కట్ అయ్యి నీ అకౌంట్ నుంచి అని ఒక మెసేజ్ అయితే పాపప్ వస్తుందిగా. సో మీరు ఏ యాప్ ప్రమోట్ చూసినా యాడ్ చేసిన వాళ్ళు చూసినా మీకు ఆ పాపప్ మెసేజ్ అయితే రాదు. సో అందుకనే మీరు ఆలోచించండి. జస్ట్ ఇది యాడ్ చేస్తారు, యాడ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళే అందులో ఏంటంటే మనకి లాస్ అండ్ ప్రాఫిట్ లేకుండా సో ఈ డెమో అకౌంట్లో ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేలాగా చూపిస్తారు. సో మీరు ఏదైనా పెట్టారనుకోండి సో అది మీకు వచ్చినట్టే చూపిస్తారు, అంతేగాని మీరు లాస్ అయ్యారని చూపిరు. ఎందుకంటే డెమో అకౌంట్ ఏంటి, సో మీరు ఎప్పుడు పెడుతున్నారు నాకు వస్తున్నాయి, ఓకే డెమో అకౌంట్లో నేను పెట్టిందంతా వస్తుందంటే నాకు లక్ ఉందనుకుని మీరు వెంటనే ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టేస్తారు కదా. సో అది కూడా ఒక టాక్టిక్సే. సో డెమో అకౌంట్లో బాగా వస్తున్నాయని చూపించారంటే ఈజీగానే వస్తుందని చెప్పి ఆ మైండ్ సెట్ చేంజ్ చేయడం కోసం డెమో అకౌంట్స్ అందుకే క్రియేట్ చేస్తారు. సో డెమో అకౌంట్ మనం ఏం పెట్టినా మనకు ప్రాఫిట్లో వస్తున్నట్టే చూపిస్తారు. అండ్ సెకండ్గా పేమెంట్. సో పేమెంట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక సర్టెన్ అమౌంట్ అనుకుంటారు. సో మీరు ఇప్పుడు వాళ్ళు మీకు వచ్చి నేను 1 lakh రూపీస్ ఇస్తాను అన్నారు అనుకోండి, మీరు నాకు 10 lakhs ఇవ్వాలి అంటే వాళ్ళు 10 lakhs అయితే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ 10 lakhs ఎలా ఇస్తారంటే ఫస్ట్ వీడియో పెట్టినందుకు ఒక అమౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% మీకు ఇస్తామన్న రెమ్యునేషన్ 10 lakhsలో 50% ఏంటంటే వీడియో చేసి మనం పెట్టినందుకు 50% అందులో. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, 1 lakhలో 50% అంటే 50,000 మీకు వీడియో మీరు ప్రమోట్ చేసినందుకు మీకు అమౌంట్ వెంటనే క్రెడిట్ అయిపోయింది. సో దాని తర్వాత మీ వీడియోని చూసి యాప్ ఇన్స్టాల్ చేసినందుకు మీకు కమిషన్ బేస్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఎంతమంది మీ యాప్ చూసి వాళ్ళు లాగిన్ అవుతున్నారో ఆ కంటెంట్ చూసుకుని ఆ నెంబర్స్ చూసుకుని రిమైనింగ్ అమౌంట్ అయితే వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు మీరు 10 lakhs అంటే 10 lakhs పే చేశారు, ఒక కొటేషన్ అమౌంట్ లాగా అయితే ఉంటుంది. మినిమం 30% నుంచి 50% లోపల అయితే ఉంటుంది. సో మీరు అడిగిన దానికి అదైతే వీడియో పెట్టాక ఇస్తారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తాయంటే వీడియోకి ముందే మీరు వీడియో రికార్డ్ చేసి మీరు పబ్లిష్ చేసే ముందు అది వాళ్ళకి పంపమంటారు. సో బిఫోర్ పబ్లిష్ మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అదంతా వాళ్ళకి పంపి వాళ్ళకి అది నచ్చితేనే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఓకే మీరు అప్లోడ్ చేయండి అంటేనే మీరు అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇంత రీసెర్చ్ చేశాను నేను. సో ఇంతలా అయితే వాళ్ళు చూసుకుంటారు. ప్రతి డీటెయిల్డ్గా వాళ్ళు చూసి మీరు అప్లోడ్ చేయమంటేనే అప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ అప్లోడ్ చేసే ముందే మీరు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చాక ఓకే మీరు అప్లోడ్ చేయండి అన్నప్పుడే మీకు సర్టెన్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అప్లోడ్ చేశాక ఇంకొంచెం అమౌంట్ అయితే ఇస్తారు. సో ఇలా 3 to 4 వేస్లో అయితే ఉంటాయి. ఇలా 3 to 4 వేస్లో అయితే ఉంటాయి వాళ్ళు మీకు అమౌంట్ పే చేయడానికి. సో ఆ విధంగా అయితే వాళ్ళు మీకు అయితే అమౌంట్ పే చేస్తారు. సో ఇదిగా సింపుల్గా ఈ టైప్స్లో అయితే ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. సో పేమెంట్ అయితే స్ట్రక్చర్ వాళ్ళకైతే ఇలా ఉంటుంది. సో అందుకనే మ్యాక్సిమం మీరు ఈ ప్రమోట్ చేసే వాళ్ళని చూసినా మీరు ఫస్ట్ చూసేది ఏంటంటే అది డెమో అకౌంటా లేదా స్క్రీన్ రికార్డింగ్ వీడియోనా అయితే చెక్ చేయండి. మీకు ఈజీగా కనిపెట్టేస్తారు. సో వాళ్ళు జస్ట్ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ వీడియో అంటే వీడియో పంపిస్తారు. సో ముందుగా 2-3 సార్లు మీరు వీడియో చూస్తారు, ఎక్కడైతే బటన్ టైప్ అవుతుంది ఏంటో అది మీరు సరిగ్గా గమనించి వీడియో రికార్డ్ చేసినప్పుడు మీరు అది టచ్ చేస్తున్నట్టు ఇలా అంటే చాలు అది టచ్ అయిపోయింది. సో నిజంగానే అది మీరు చేసినట్టయితే చూపిస్తుంది. సో ఇది ఈజీగా తెలిసిపోతుంది మీకు ఆ ట్రాన్సాక్షన్. సో ఏంటంటే మీరు టైప్ చేస్తున్న వెంటనే ఓపెన్ అయిపోవడం లేదా రికార్డెడ్ వీడియోకి మీరు నిజంగా యూజ్ చేసేటప్పటికి మనకు ఆ స్లైడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఆ డిఫరెన్స్ని కనుక నోటీస్ చేస్తే సో ఈజీగా అది రికార్డెడ్ వీడియోనా లేదంటే రియల్గా పెడుతున్నారా సో అదైతే మీకు అక్కడైతే గమనించేస్తుంది. అండ్ రెండోది డెమో అకౌంటా మీరు ఒరిజినల్ అకౌంటా అంటే 100లో 200% అన్ని డెమో అకౌంట్సే, ఎవరు ఒరిజినల్గా అయితే చూపిరు. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు మనీ యాడ్ చేస్తే మనీ కట్ అయినట్టు మీకు వెంటనే మెసేజ్ అయితే రావాలి. ఆ మెసేజ్ అయితే మీకు పాపప్ రాదు. అండ్ ఎవరు నా బ్యాంక్ అకౌంట్లో ఇదిగోండి ఇంత మనీ కట్ అయింది నేను ఇందులో పెట్టానని చెప్పి ప్రూఫ్ ఎవరో చూపిరు. సో ఈజీగా ప్రూఫ్ అది ఫేక్ క్రియేట్ చేసి చూపించవచ్చు, బట్ ఎవరు చూపిరు. సో ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఇదంతా ఫేక్ ట్రాన్సాక్షన్స్ అని. సో ఇది సింపుల్, మీకేం లేదు. మనకి యూట్యూబ్లో అయినా
ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఏదైనా మనకి ఇవి యాడ్స్ మీదే మనకైతే డబ్బులు వస్తాయి. సో మా యూట్యూబర్స్ అయినా ఎవరైనా ఇప్పుడు మాకు ఎవరైనా మా వీడియో చూస్తే ఆ వీడియో చూసినప్పుడు యాడ్ ప్లే అయితే మాకు మనీ అయితే వస్తుంది. సో యాడ్ ప్లే అవ్వకపోతే మాకు మనీ అయితే రాదు. సో ఇప్పుడు మాకు యూట్యూబర్ ప్రోగ్రాంలో మేము 4000 అవర్స్ వాచ్, 10,000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ వచ్చాక మనకి పేమెంట్స్ అయితే స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. ఆ పేమెంట్ కూడా వీడియోకి యాడ్స్ ప్లే అయిన బట్టి మీరు 2 యాడ్స్ వస్తాయి, స్కిప్ యాడ్ కొడితే 2 యాడ్ ప్లే అవ్వదు. సో 2 యాడ్ ద్వారా మనకి మనీ రాదు. సో ఫస్ట్ యాడ్ ప్లే అయినందుకు మనీ అయితే వస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది. యూట్యూబ్ అయినా మీకు ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా యాడ్స్ మీద మనకి మెయిన్ యాడ్స్. యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఏదైనా ఉందంటే యాడ్స్ ప్లే అయినందుకే మనకి మనీ అయితే వస్తుంది. అదర్ దాన్ యాడ్స్ యూట్యూబ్ మనకి ఏ పేమెంట్ అయితే ఇవ్వదు. ఈ సూపర్ చాట్ ఇవన్నీ ఇంకా సబ్స్క్రైబర్స్ బేస్ మీద వచ్చినట్టే. దీనికి కూడా వాళ్ళు కమిషన్ అయితే తీసుకుని ఇంత పర్సెంట్ అని అయితే ఇస్తారు. ఈ యాడ్స్ కూడా ప్లే అయినందుకు వాళ్ళు కమిషన్ తీసుకుంది కొంచెం పర్సెంట్ మనకైతే ఇస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్ వీటి నుంచి వచ్చే రెవెన్యూ దీని బేస్ మీద అయితే వస్తుంది. ఇంకా సెకండ్ ప్రమోషన్స్. సో ఎవరైనా ఈ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ-షర్ట్ బ్రాండ్ ప్రమోట్ ఇలాంటివి అనుకో జెన్యూన్ పర్లేదు. సో వీటిని ప్రమోట్ చేసిన ప్రాబ్లం అయితే ఏం రాదు. అండ్ టెక్ ఛానల్ లేదా ఏదైనా గ్యాడ్జెట్స్ ఛానల్ ఏమైనా అనుకో కొన్ని గ్యాడ్జెట్స్ రివ్యూ చేసినందుకు కొన్ని కంపెనీస్ అయితే ఫ్రీగా గ్యాడ్జెట్ ఇచ్చి రివ్యూ చేయమంటుంది. అదొక పద్ధతి. 2 ఫ్రీగా గ్యాడ్జెట్ ఇచ్చి రివ్యూ చేసేయమంటుంది. రివ్యూ చేసినందుకు అమౌంట్ కూడా ఇస్తాయి కొన్ని కంపెనీస్. సో టెక్ ఛానల్లో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ అలా అయితే ఇవ్వవు. సో రిమైనింగ్ గ్యాడ్జెట్స్ ఏమనంటే మా వీడియో చేసినందుకు మీకు కొంచెం అమౌంట్ ఇస్తామని చెప్పి అమౌంట్ కూడా ఇచ్చే కంపెనీస్ అయితే ఉంటాయి. సో అలా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా సో వీటి కంటే మనకి ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలని అనుకుంటే ఈ ప్రమోషన్స్. సో మీరు ప్రమోషన్స్ అనేది మీరు బేస్డ్ అపాన్ సో మీరు ఏదైనా స్వీట్ షాప్ ప్రమోషన్ చేసినా లేదంటే ఏదైనా గ్యాడ్జెట్ ప్రమోషన్ చేసినా సో దానివల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు. బట్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ఏంటంటే హ్యూజ్ అమౌంట్ అయితే ఇస్తాయి. సో ఈ స్వీట్ షాపు, ఈ గ్యాడ్జెట్స్ ఇవనంటే ఒక టోకెన్ అమౌంట్ లాగా అయితే ఇస్తాయి, లంసమ్ అమౌంట్ అయితే ఇవ్వదు. సో మనకి లంసమ్ అమౌంట్ కావాలంటే ఇంకా ఉన్నది ఒకటే ఈ ట్రేడింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. ట్రేడింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేశారంటే ఇది హైలీ రిస్క్. సో ఎవరు ట్రేడింగ్ యాప్స్కి కావాలని అంత వెళ్ళరు. సో అందుకనే అందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. ట్రేడింగ్ యాప్ ప్రమోట్ చేయాలంటే సో చాలామంది చేయరు. బికాజ్ చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ట్రేడింగ్లో చాలా డబ్బులు పోతాయని. సో అంత ఈజీగా యూత్ కూడా అయితే పెట్టరు. సో యూత్ని టార్గెట్ చేయాలంటే బెట్టింగ్ యాప్స్. సో క్రికెట్ బెట్టింగ్ అని, ఆ బెట్టింగ్ అని, ఈ బెట్టింగ్. సో బెట్టింగ్ యాప్స్ అనుకో ఈ కలర్ని గెస్ చేయి. సో ఇలాంటివి అనుకో యూత్ని బాగా టార్గెట్ చేస్తారు. యూత్ ఏంటంటే మనకి పాకెట్ మనీగా అయినా లేదైనా దేనికైనా కావాలి మనీ అని అనుకుంటారు. సో అందుకని యూత్ని టార్గెట్ చేయడానికి బెట్టింగ్ యాప్లే ఎక్కువ చేస్తారు. సో సింపుల్గా ఇది గాయ్స్. సో మీరు అయితే ఆలోచించండి. ఎవరైనా మీకు పెద్ద యూట్యూబర్ అయినా చిన్న యూట్యూబర్స్ అయినా ఎవరైనా మీకు ప్రమోట్ చేస్తున్నప్పుడు దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా, సో నష్టం ఉందా అని అయితే మీరు చూసుకోండి. అది చూసాకే అప్పుడైతే దిగండి. సో ఊరికనే తనకు హెల్ప్ చేద్దాం అని చెప్పి మీరు దిగిపోతే మీకు నష్టమే. సో ఎందుకంటే మీకేమైనా మనీ వస్తున్నాయంటే యూజ్ ఉండదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ కానీ కంటెంట్ క్రియేటర్ కానీ ఎవరైతే ప్రమోట్ చేస్తారో సో మీకు నష్టం వస్తేనే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. మీకు ప్రాఫిట్ వస్తే వాళ్ళకి డబ్బులు ఎందుకు వెళ్తాయి? సో ఎవరైతే ప్రమోట్ చేయించుకుంటున్నారో ఆ కంపెనీకి నష్టం అయితే వస్తుంది, మీకు డబ్బులు వస్తే. సో అందుకనే వాళ్ళకే నష్టం వచ్చి ఇంకా ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు ఎందుకు వస్తుంది ఆ కంపెనీ? సో అందుకనే మీకు నష్టం వస్తేనే ఆ మనీలో వాళ్ళకి ప్రాఫిట్లో 10%, 20% అలా ఇన్ఫ్లుయెన్సర్కి అయితే ఇస్తారు. సో మీకు ప్రాఫిట్ వస్తే ఇన్ఫ్లుయెన్సర్కి ఏ మనీ అయితే రావు. సో అది ఒకటి మైండ్ పెట్టుకోండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అని అయితే అనుకోకండి. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మీరు నష్టపోవాలి. సో అప్పుడే వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తారు ఈ బెట్టింగ్స్ యాప్లో. సో ఇలా కాదంటే జెన్యూన్గా హెల్ప్ చేయాలనుకుంటే ఒక 5-6 సార్లు వీడియో ప్లే చేసి వదిలేయండి. మీరు చూడండి, ఒకసారి చూడండి, బోర్ కొట్టినప్పుడు ఇంకోసారి ప్లే చేసి అలా వదిలేయండి. యాడ్స్ వస్తాయి, యాడ్స్ వచ్చినందుకు రెవెన్యూ అయితే వస్తుంది, మళ్ళీ వ్యూస్ వస్తాయి, వ్యూస్ పెరుగుతుంది కొద్దీ ప్రతి వీడియోను బూస్ట్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. సో ఇలా అయితే హెల్ప్ చేయండి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వీటిల్లో అయితే మీరైతే టెలిగ్రామ్ ఛానల్స్ వీటిల్లో అయితే జాయిన్ అయ్యి మీరైతే మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఇదిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఏ కంటెంట్ మీద వీడియో చేయాలనిపిస్తే ఆ కంటెంట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రీసెర్చ్ చేసి అయితే వీడియో అయితే పెడతాను. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.